అవర్ ఛానల్. ఈరోజు హ్యాలోవిన్ కాబట్టి మన ఇండియన్ దేశీ హ్యాలోవిన్ లాగా రెడీ అయ్యామన్నమాట. సో యాజ్ యూ కెన్ సీ కొంచెం దెయ్యం కొంచెం బ్యూటిఫుల్గా కూడా ఉంటే దెయ్యం కొంచెం బ్యూటిఫుల్గా కూడా ఉంటే బాగుంటుందని ఎక్కువ మేకప్ వేసుకోలేదు. ఈషు మేకప్ చూడండి, అది నేనే చేశాను. అండ్ యు నో వాట్, ఇట్ ఈస్ స్నోయింగ్. దిస్ ఇస్ మై ఫస్ట్ స్నో. ఇప్పుడు రోడ్డు మీద ఎవరినైనా భయపెట్టడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ. స్నోయింగ్. సో ఈషు వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుండే అనమాట మాతో పాటు. తో ఆయనను భయపెట్టడం కోసం నేను అక్కడ దాక్కున్నాను అన్నట్టు. So she's hiding there to scare my friend. సో గైస్, యూఎస్లో హ్యాలోవిన్ ఎందుకు చేసుకుంటారు అంటే, ఈ హ్యాలోవిన్ రోజు ఎవరైతే మన ఫ్యామిలీస్లో చనిపోయిన వాళ్ళ సోల్స్ మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తాయి అన్న ఒక బిలీఫ్తో అని ఉంటారనమాట. You want? Hey, దయ్యము పిశాచము. నువ్వు కానీ దాని దగ్గర ఉంటే ఇట్లా అంటా ఉంటారా దాంతో పాటు నువ్వు కూడా అను. అరే పిల్లలు వస్తున్నారు భయపెట్టు. You see that hell boy, that rampam boy, you see. ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు ఇక్కడ? యో దయ్యమా పిశాచమా? నువ్వు నాకు కనపడటం లేదు. సో మన ఇంట్లో ఎవరైతే చనిపోతారో ఆ సోల్స్ అన్నీ తిరిగి వస్తాయి అని ఇక్కడ వాళ్ళు హ్యాలోవిన్ చేసుకుంటారనమాట. సో గుమ్మడికాయలు ఎందుకు పెడతారు అంటే, ఈవిల్ స్పిరిట్స్ ఏమైనా ఉంటే రాకుండా దిష్టి కోసం అని చెప్పి ఇంటి బయట అందరూ గుమ్మడికాయలు పెట్టుకుంటారనమాట. సో అట్లా అనమాట. పిల్లలు కూడా ఇట్లా చాక్లెట్స్ పంచుతుంటారు. చాక్లెట్స్ వేరే వాళ్ళు ఇచ్చినవి తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ సోల్స్ ఏవైతే వస్తాయో వాటి అవార్డ్ కోసం, వాళ్ళ కోసం ప్రేయర్ కోసం, వాళ్ళు ప్రేయర్ చేసి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి రివర్స్లో మనం వాళ్ళకి రివార్డ్ ఇస్తున్నట్టు చాక్లెట్స్ ఇచ్చి. సో అట్లా అనమాట హ్యాలోవిన్ అనేది. ఇంకా హ్యాలోవిన్ రోజు అందరు ఇట్లా ఒక్కొక్క కాస్ట్యూమ్స్లో ఇట్లా రెడీ అయిపోయి ఇట్లా ఇంటి ముందు ఇట్లా కొద్దిసేపు తిరుగుతుంటారు భయపెట్టిస్తూ, సరదాగా చాక్లెట్స్ పంచుతూ. అండ్ చాలా ఫన్ ఉంటుంది గాయ్. అయితే దెయ్యాలు స్పెట్స్ కూడా పెట్టుకుంటున్నాయా? దెయ్యానికి కళ్ళు కనపడవు, కానీ ఒక్క నిమిషం నాకు సిగ్నల్ పడింది. మళ్ళీ సిగ్నల్ కనపడలేదంటే
దారి తప్పిపోయింది. టార్గెట్ మిస్ అయింది. ముందట రోడ్ చూడు. ఇందాక నుంచి ఆ దెయ్యం మ్యానరిజమ్స్తో చంపుతున్నాడు. బిర్యానీ కళ్ళు తీస్తే లోపల బయట ఏం జరుగుతుందో తెలియట్లా. నీకు అసలు గోస్ట్ అంటే ఇంత భయం, అక్కడ కనబడితే ఇక్కడ పారిపోతావు. గోస్ట్ I am not scared of ghosts. Ghosts are scared of me. ఏదో బాలయ్య బాబు డైలాగ్ లాగుంది. I just ate one ghost and bloody blood of క్రేజీ ఫెలో. I'm a crazy fellow, but I don't know where I am going. Wait. స్నో పడుతుంది గైస్, ఇంకా ఫుడ్ తిందామని రెస్టారెంట్కి వచ్చాము. ఇప్పుడు జనాలు వెయిటర్ వస్తుంది కదా, అప్పుడుది వెయిటర్ వచ్చేటప్పుడుది. హలో సో అలా చిన్నగా ఫుడ్ తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాము గైస్. చిన్నగా వెళ్తున్నాము, ఇలా స్నో పడుతుంది బాగా. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి ఇట్లుంది గైస్. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ వేకింగ్ అప్ టు దిస్ అనేది. అసలు మొత్తం ఇట్లా స్నో ఇట్లా ఉండిపోయింది. కార్ మీద చూడండి గైస్. అంటే ఇవన్నీ పైన అది ఉంది కాబట్టి కార్ మీద ఏం అవ్వలే, కానీ అటు ఎడ్జ్లో ఒక కారు మీద ఫుల్గా ఇట్లా స్నో పడిపోయింది. అండ్ అట్లా మొత్తం ఇట్లా పడిపోయింది అనమాట స్నో. యాక్చువల్గా నేను ఈ హ్యాలోవిన్ వీడియో పెడదామని అనుకోలేదు గైస్. షార్ట్ వీడియో ఒకటి పెట్టి వదిలేశాను. బట్ ఆ షార్ట్ వీడియో చూసిన దగ్గర నుంచి ఆన్ పబ్లిక్ డిమాండ్ లాంగ్ వీడియో పెట్టండి అని అడుగుతుండే అనమాట. సో అందుకోసమని ఈ లాంగ్ వీడియో మళ్ళీ ఎడిట్ చేసి పెడుతున్నాను. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. బట్ ఇదనమాట. అంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఏ బిగ్ థమ్స్ అప్, share and subscribe to my channel. Stay tuned guys. See you in the next vlog. Bye bye.